ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏమిటి? రద్దు చేయడం మంచిదేనా? ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ చట్టం ప్రకారం ఒకసారి రికార్డులో భూమి తాలూకా ఓనర్ అని మీ పేరు చేరి మీరే అసలైన ఓనర్ అని చెబితే ఇక అదే తిరుగులేని ఆయుధం అవనుంది. దీని వలన ఎవరు దానిపై కేసు వేయలేరు. ఆ భూమిని మీ నుంచి ఎవరు తీసుకోలేరు. ఒకసారి మీ పేరిట వచ్చిన భూమిని వేరే ఎవరైనా తమ పేరుకు మార్చుకున్నా ప్రభుత్వమే గ్యారంటీగా నష్టపరిహారం ఇస్తుంది. అందుకే దీన్ని టైటిల్ గ్యారంటీ అన్నారు. కొత్త చట్టం ప్రకారం మీ భూ సమస్యలపై సివిల్ కోర్టుల్లో దావాలు వేయడం కుదరదు. దీనికి స్పెషల్ గా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కూడా ఉంటారు. ఏ సమస్య అయినా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరే తీరుస్తారు. ఒకవేళ ఆయన తీర్పు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అల్పిలేట్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లాలి. వీళ్ళిద్దరి తీర్పుతో సంతృప్తి చెందకపోతే నేరుగా హైకోర్టుకే వెళ్లాలి. ఈ కొత్త చట్టం ప్రకారం కోర్టులకు బదులుగా అధికారులే భూ వివాదాలు పరిష్కరిస్తారు. ఈ అధికారులు స్వతంత్రంగా కాకుండా నేరుగా ప్రభుత్వం కింద పనిచేస్తారు. అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు. దాంతోపాటు భూమికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి నేరుగా స్థలం విషయంలో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ద ఫిర్యాదు చేస్తే సదరు అధికారి విచారించి నిర్ణయం ప్రకటిస్తారు. ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతుంది. అప్పుడు ఆ అధికారి తీసుకున్న నిర్ణయమే ఫైనల్ కూడా అవుతుంది. ఇతరులు ఫిర్యాదు చేస్తేనే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విచారణ చేపట్టాలని లేదు. అలాగే అధికారి కూడా సుమోటోగా కూడా కేసు తీసుకోవచ్చు. ఇక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినా కేసు పెట్టకుండా ఈ కొత్త చట్టం అతన్ని రక్షిస్తుంది. తప్పుడు పత్రాలు ఇచ్చారనే సాకుతో 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు ఉంటుంది. ఒకవేళ మీరు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తీర్పు నచ్చక హైకోర్టు లేదా సుప్రీంకు వెళ్లి గెలిస్తే 15 రోజుల్లోపు సదరు అధికారికి ఆ విషయాన్ని తెలియచేయాలి. లేదంటే సుప్రీంకోర్టు తీర్పు కూడా చెల్లకుండా పోతుంది. ఇవన్నీ పక్కన పెడితే హైకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేయలేని వారి పరిస్థితి ఏంటి? వారికి న్యాయం ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అలాగే భూ యజమాని చనిపోతే వారి వారసులు ఎవరు అనేది నిర్ణయించే బాధ్యత అధికారిదే అవుతోంది. ఇవన్నీ ఆమోదయోగ్యమైనవేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని గొడవలు వస్తాయి కనుక ఒక్క సంతకంతో రద్దు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక కేబినెట్ మీటింగ్ లోనూ రోడ్డును ఆమోదించారు. దీంతో ఏపీ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తపరుస్తున్నారు.